హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మటన్ బిర్యానీ చేసుకుందాం. చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ పెట్టుకున్న తర్వాత నేను మటన్‌ని ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో ఉప్పు, కారం, మటన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను అరగంట. ఇప్పుడు కుక్కర్‌లో మటన్ వేసుకుందాం. మటన్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకుందాం. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఎందుకంటే ముక్క చాలా సాఫ్ట్ అవుతుంది. దాని తర్వాత మంచిగా ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత 4 విజిల్స్ వచ్చినంత వరకు మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుందాం. మీ ఊర్లో కేజీ మటన్ ఎంతో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. ఈ మటన్ ఉడికేలోపు పక్కన కుక్కర్ పెట్టుకొని బిర్యానీకి బిర్యానీ చేసుకోవడానికి కుక్కర్ పెట్టుకుందాం. ముందుగానే నెయ్యి వేసుకుందాం. 3 స్పూన్స్ నెయ్యి. 3 స్పూన్లు నెయ్యి వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆకు కూడా బిర్యానీ ఆకు వేసుకుందాం. హోల్ గరం మసాలా కూడా వేసుకుందాం. ఈ మసాలా బాగా వేపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగినాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయొచ్చుగా. ఎంతమందికి మటన్ బిర్యానీ ఇష్టమో కామెంట్ చేయండి. మేమైతే మటన్ కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మాకు మటన్ షాప్ ఉంది కాబట్టి. మీకు కూడా మటన్ కావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. మా అడ్రస్ చెప్తాను. మీరు కూడా కొనుక్కోండి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగాయి. టమాటీ వేసుకుందాం. టమాటీ బాగా వేపుకుందాం. అది ఉడికేంత వరకు. బిర్యానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మటన్ బిర్యానీ. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఎందుకంటే టమాటీలు తొందరగా మగ్గిపోతాయి. నా వంటలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. బాగా చేస్తున్నానో లేదో. మీరు మా మటన్ షాపు చూడాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. వీడియో తీసి పెడతాను.
టమాటీ బాగా వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఏసుకున్నాను. అది కూడా బాగా మగ్గాలి. అది బాగా వేగిపోయిందండి. ఇప్పుడు పుదీనా వేసుకుందాం. నేను కొత్తిమీర ఎయనండి. పుదీనాయే ఏసుకుంటాను. మంచి ఫ్లేవర్ ఒస్తది. ఇది కూడా బాగా వేపుకుందాం ఉడికేంత వరకు. మీకు కొత్తిమీర ఇష్టమయ్యి మీరు కూడా మీరు కూడా వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి. నాకైతే అది ఇష్టం లేదు. అందుకే వేయట్లేదు. ఇప్పుడు ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుందాం. ఇది మసాలా చాలా బావుంటది బిర్యానీకి. డీమార్ట్‌లో తీసుకుంటాం. మీకు కూడా కావాలంటే అక్కడ తీసుకోండి. బిర్యానీ అయితే చాలా బావుంటది. టేస్ట్ బావుంటది. నేనెప్పుడూ ఈ బిర్యానీ మసాలానే వాడతాను. మీరు కూడా వాడండి. మీకు కూడా నచ్చిద్ది. ఇది బాగా వేగినంత వరకు వేపుకుందాం. ఈలోపే మటన్ 4 విజిల్స్ వచ్చేసాయి. అది చల్లారింది. మటన్ ఉడికిందా లేదా చూసుకుందాం. ఇది బాగా ఉడికిపోయింది. ఒకసారి కలుపుకొని బిర్యానీ దాంట్లో వేసేద్దాం. ముక్క చాలా సాఫ్ట్‌గా అయిపోయింది. ఇప్పుడు ఈ బిర్యానీ మసాలాలో మటనేసేద్దాం. వేసిన తర్వాత బాగా కలుపుకుందాం. ఇది బాగా కొంచెం వేగేంత వరకు వేపుకుందాం. బాగా వేగిందా లేదో చూసుకుందాం. అది వేగింది. ఇప్పుడు బియ్యం వేసుకుందాం. బియ్యం వేసుకొని ఒకసారి కలుపుకుందాం. నేనైతే 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. అర కేజీ మటన్ తీసుకున్నాను. రెండిట్లికి బావుంటది మాట. అదే చికెన్ అయితే కేజీ తీసుకోవాలి. మటన్ అయితే అర కేజీ తీసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా ఉంటుంది కలర్‌ఫుల్‌గా. మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు నీళ్లు వేసుకుందాం. నేను 3 గ్లాసులు తీసుకున్నాను కదా! 3 గ్లాసులకి 6 గ్లాసుల వాటర్ ఏసుకుంటున్నాను. బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుందాం. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకుందాం. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుందాం మూత పెట్టుకొని. 2 లేదా 3 విజిల్లొచ్చేంత వరకు ఉంచుకోవచ్చు. 3 విజిల్లొచ్చాయి. ఇప్పుడు బిర్యానీ చూద్దాం. ఎంత బాగా వచ్చిందో చూడండి. కలర్‌ఫుల్‌గా వచ్చింది. ఇప్పుడు టేస్ట్ చేసి మీకోసం చెప్తా. చూడండి అదిగోండి మటన్ బిర్యానీ. టేస్ట్ అయితే బావుంటది. నేను చాలా సార్లు చేశాను. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా. నేనైతే ఆగలేక ప్లేట్‌లో పెట్టుకుంటున్నాను తినడానికి. బిర్యానీని చూస్తే బాగా టెంప్టింగ్‌గా ఉంది. నేను చాలా ఎక్కువ తినేసాను. బిర్యానీ అయితే
చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ముక్క చాలా సాఫ్ట్‌గా ఉంది. మంచిగా ఉడికిపోయింది మటన్ కూడా. బిర్యానీ చాలా చాలా బావుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.